నమస్తే JLTV7 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. షేర్లింగంపల్లి సర్కిల్ జగద్గిర్గుట్టలోని వెంకటేశ్వర నగర్ PJR ఫంక్షన్ హాల్ సమీపంలో శ్రీమతి నాగమణి ప్రభుత్వ రోడ్డు స్థలం అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణం పనులు చేపట్టగా స్థానికులు నిలదీశారు. అలాగే అక్రమ నిర్మాణాల విషయంలో ప్రజావాణి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఫిర్యాదులు చేశారు. జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లోని ఇంటి నెంబర్ 4-35-325 ఎదుట ఉన్న ప్రభుత్వ రోడ్డు స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయంలో స్థానిక పెద్దలు లింగయ్య, భాస్కర్, రాజు తదితరులు శనివారం నాడు ప్రజావాణి మున్సిపల్ అధికారులకు కబ్జాదారులు నాగమణిపై ఫిర్యాదు చేయగా తక్షణం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో JLTV7 ప్రతినిధి ఎత్తరి గోపి మీడియాకు వివరించారు. మొదలే ఇరుకైన రోడ్లు ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు కబ్జా చేసుకుని దర్జాగా కట్టడం చేస్తున్న పట్టికి మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కూడా స్థానిక పెద్దలు వాపోయారు. ఈ కబ్జా విషయంలో అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని, రోడ్డు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాదమ్మా, మీరు ఎందుకు జరుగుతారు? మీకు పద్ధతి ఉండాలి, ఒకటే కరెక్ట్ ఉండాలని అంటారు కాబట్టి నేను మధ్యలోకి రాలేను. మీరు అందరూ నాకు నేను మధ్యలో మీరు అందరూ మాట్లాడలేరు. మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా? ఊరుకున్నారు కాదమ్మా, వాళ్ళు ఆ ఇంటికి లెవెల్ గానే ఉన్నారు కదా, వాళ్ళు ఆ ఇంటికి లెవెల్ గానే ఉన్నారు కదా. మీరు ఆ లెవెల్కి వచ్చి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చి రోడ్ బంద్ చేసుకుంటారా? రోడ్ తీసేదమ్మా కదమ్మా. ఇప్పుడు మీకే ఉంటది, ఈ జాగా ఖాళీ ఉంటే మీకే ఉంటది కదా, వేరే వాళ్ళు పెట్టారుగా. కాదమ్మా, నువ్వు బిల్డింగ్ ఇప్పుడు కాదుగా కట్టింది. ఎందుకు వస్తావమ్మా? రోడ్డు మీద కట్టు, ఆ రోడ్డు మీద కట్టు. అయితే ఇప్పుడు నీ జాగా ఎంత ఉంది? మీడియా మిత్రులు నమస్కారం. ఇక్కడ పోచమ్మ బస్తి మరియు వెంకటేశ్వర నగర్ లో రోడ్డుకు మొత్తం రోడ్డు పార్కింగ్ లో ఉన్న ఏరియాని కబ్జా చేసుకుంటూ షట్టర్లు ఉన్నాయి, మేము ఇంకా ముందుకు స్లాపులు పోసుకుంటామంటూ వాళ్ళు దౌర్జన్యంగా ప్రభుత్వం వదిలిన రోడ్డుని వాళ్ళు షట్టర్లు వేసుకుంటాం, మేము మా ఇష్టం మాకు అనేసి విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీడియా మీద బస్తీవాసులు ఉన్నారు, బస్తీవాసులతోటి వాయిస్ తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఏమి జరిగింది చెప్పండి. గతంలో 6-7 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కొనుక్కుని 6-7 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు కొన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఓనరు, మేము బస్సు ప్రెసిడెంట్గా నేను అప్పుడు ఉండే, వాళ్ళు 100 గజాల వరకు మాత్రమే వాళ్ళకి అమ్మిరు. వాళ్ళకు ముందట మాత్రం ఏదైతే జాగా ఉందో ఆ జాగా వరకు మాత్రమే వాళ్ళకి అధిమితం ఉంది. ఈ రోడ్డు జాగా కబ్జా చేసుకోవడానికి ఎవరికి లేదు. పక్కన ఎవరైతే అప్లికేషన్ చేసారో వాళ్ళు కనుక అప్లికేషన్ చేసినట్టయితే మున్సిపల్ వాళ్ళకి మమ్మల్ని కాలనీ వాళ్ళని సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళని కూలగొట్టే ప్రయత్నం చేపిస్తుంటివి, మున్సిపల్ కమిషనర్కి అప్పచెప్పి. సో ఎవరైనా సరే వారి ఇంటి స్థలాల్లో బాల్కనీ 2 ఫీట్లు కానీ 3 ఫీట్లు కానీ అందుబాటు ఉన్న దాని ప్రకారం 2 ఫీట్లు 3 ఫీట్లు కానీ బాల్కనీ పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఏదైతే రోడ్డుకు వదిలిన జాగా, రోడ్డు జాగాని కబ్జా చేసి కట్టుకోవడానికి వీలేదని దీన్ని మేము బస్సువాసులు అందరూ కూడా ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు వినని పరిస్థితిలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి గులగొట్టిపోయండి, మాది గులగొట్టిపోయింది అంటున్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కంప్లైంట్ రాసి వాళ్ళు ఏమైనా జరిగింది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీ మీడియా ద్వారా మున్సిపల్ వారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఈ పక్కన కట్టిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్మెంటల్ చేయాలి. ఈ కొత్తగా రోడ్డు ఆక్యుపై చేస్తూ రోడ్డు మీద బిల్డింగ్ తెచ్చినట్టయితే ఇప్పటికే ఈ మలుపు ప్రాంతం అందులోటి రాకపోకలు కూడా లారీలకు అన్నిటి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ రోడ్డు ఆక్యుపైలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మున్సిపల్ సిబ్బంది వారికి, ఎందుకంటే మీరు ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు, నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు. మరి రోడ్డు ఆక్యుపై చేసుకున్నప్పుడు మీరు టౌన్ ప్లాన్ వాళ్ళు పంపించి ఇది ఒక భద్రత అనేది ఖచ్చితంగా మున్సిపల్ వారికి అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూడాల్సిందిగా ఈ మీడియా ద్వారా మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తున్నాం.
మీరు జాగా ఎంత కొన్నారో, మీరు ఎంత జరుగుతున్నారో ఇది అడిగేటోళ్ళు ఉన్నారా లేదా? అసలు రోడ్డుకు గవర్నమెంట్ జాగా అందరికి చేస్తామమ్మా, వాళ్ళే మా ఇంటి చుట్టాలా కదా? ఇప్పుడు అందరు జాగా కాదమ్మా, జాగా అనేది మీ ఇది జాగా ఉంటే మీకే కదా పార్కింగ్ ఉంటది కదా. అదే పెద్ద మనుషులు అందరూ రోడ్ల పార్కింగ్ బండ్లు అయిపోతే ఎట్లుంటది? అట్లా జరిగినప్పుడు మీకు తెలియదా? ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా? ఎందుకు మాట్లాడారు కదా? వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు మీద మేము పెట్టుకొని చెయ్యము, మాకు రోడ్ అక్కడ చేస్తాం కాదమ్మా. ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉన్నాయి పైన, ఇప్పుడు నువ్వు ఈడేస్తే ఆడేస్తే నువ్వు ఈడికి వస్తావు, ఆ పక్కన ఇంకొక ఆడిపోతాడు, ఇంకేడుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ముందు కడతారంటారు సెటర్లా. జాగా మీరు కొనలేదు కదమ్మా, అది రోడ్ జాగా కదా, అది కొన్నారా? ఈ జాగా మీరు కొన్న జాగాలో కట్టుకుంటారా? ఏది ఖాళీ జాగా ఉంటే ఆడి వరకు కడతారా? బండి పార్కింగ్ చేసుకో ఇడా. సరే జాగా నీదే ఉండొచ్చులే, నువ్వు బండి పార్కింగ్ చేసుకో. నువ్వు ఇల్లు కట్టుకుంటే పార్కింగ్ ఏడ పెడతావు? సెటర్లు కనబడాలండి. సెటర్లకి ఏ మట్టం ఉంది? కంప్లైంట్ ఇవ్వండి మున్సిపాల్, మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి అమ్మా, మీరు ఇవ్వండి, మేము కూడా ఇస్తాము కంప్లైంట్. లేనప్పుడు ఏం అయితే ఇక్కడ కట్టుకోమని చెప్తారా అమ్మా? ముందుకు మీ జాగాలో మీరు ఉంటారా ఉండరా చెప్పండి. అది మీరు జాగా కట్టుకోవడానికి లేదు, ఇది కట్టే జాగా కాదు. ఎవరు కట్టారు? వాళ్ళ ఎంత జాగా ఉందో వాళ్ళ అంతవరకు కట్టుకోరు. అదే ఇల్లు, అది గుడిదా? గుడి రోడ్డు మీద గిట్టు ఉంటాయి అమ్మా, నడి రోడ్ లో ఉంటాయి గుళ్ళు. గుడి ఉంటాయి, మీ గుడి ఇది గుడియా? మీ జాగా తీసుకురా వాళ్ళు? అది మీ జాగానా అమ్మా? మీ జాగానా? సరే బస్సులో ఎవరు ఉన్నారండి అందరు.